హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏంజల్ మేఘన. ఈరోజైతే మేము సమ్మర్ వచ్చింది కదా, ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ అన్నమాట. మేమైతే మామిడికాయ పచ్చడి పెడుతున్నాం. మా అత్తమ్మ అయితే పిక్క పచ్చడి చేసిందన్నమాట. అందుకే మా ఆయన చెక్కు పచ్చడి పెట్టుకుందాం అనంలే చెక్కు తీస్తుండు. నేనైతే ముక్కలు కట్ చేస్తున్నా. ఇది మీకు మేము ఎలా చేసుకుంటామో మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాము. ఇలా అన్ని మామిడికాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పీలంతా తీసేసి అన్ని ముక్కలు కట్ చేసుకొని ఇట్లా ఒక గిన్నెతో కొలుచుకోవాలన్నమాట. మన ఇష్టం, మనం ఏ గిన్నెతో తీసుకుంటే దాంతో అన్ని తీసుకోవాలన్నమాట. ఇలా నేనైతే ఈ గిన్నెతో తీసుకుంటున్నాను ముక్కలు. నాకైతే ఈ గిన్నెతోటి ఒక 4 గిన్నెలు అయినాయి అన్నమాట. ఇప్పుడు ఏ కప్పుతో అయితే ముక్కలు కొలుచుకున్నామో సేమ్ అదే కప్పుతో, అంటే నాకు కొన్ని ముక్కలు తక్కువ వచ్చినాయి కాబట్టి నేను ఒక కప్పు వేయలేదు కారం, కొంచెం తగ్గించేసాను అన్నమాట. ఒక కప్పు, మామూలుగా 4 కప్స్ వక్కలకైతే ఒక కప్పు కారం పడుతుంది. నేనైతే ఇంట్లో చేసిన కారంతో ఈ పచ్చడి చేసిన. ఒక పావు వంతు ఆవాలు, మెంతులు, జీలకర్ర వేయించి పౌడర్ చేసిన పౌడర్ అదొక పావు వంతు. ఇప్పుడు సాల్ట్ కూడా ఒక పావు వంతు. అంటే కల్లుప్పు కొంచెం తక్కువ ఉంటుంది, ఇది కొంచెం సాల్టీనెస్ ఎక్కువ ఉంటుంది. అందుకోసమని నేనైతే పోసిన దాంట్లో కొంచెం ఆపుతున్నా, ఎందుకంటే కొంచెం తక్కువ అయినా కానీ మళ్ళీ నెక్స్ట్ డే రోజు మళ్ళీ మనం కలుపుకోవచ్చు కదా అని. ఇప్పుడు దీనిలో కొంచెం వెల్లుల్లిపాయలు, నేను ఆల్రెడీ వెల్లుల్లిపాయ ముద్ద వేసిన కానీ అది మీకు వీడియోలో చూపించలేదు, అది కూడా వేసుకోవాలి. కొన్ని ఇట్లా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకొని కాసేపు ఆ డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. తర్వాత దీనికి మనం పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే 1 లీటర్ ఆయిల్ తీసుకున్నాను పోపుకు. దానిలో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి కొంచెం చిటపటలాడంగానే వెల్లుల్లిపాయ, అక్క ముక్క దంచుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. అది వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం డబ్బాలో స్టోర్ చేసుకున్న మామిడికాయ ముక్కలన్నీ ఒక బేషన్లో వేసుకొని, మనం వేడి చేసుకున్న నూనె ఉన్నది కదా, చల్లారిన తర్వాత పోసుకొని కలుపుకోవాలి. కలుపుకొని దాన్ని మనం మళ్ళీ డబ్బాలోకి ఎత్తుకోవాలి. ఒక 2 days అలా స్టోర్ చేసి పెడితే మంచిగా పచ్చడి ముక్కలకు పట్టుకుంటుంది అన్నమాట, కారం, ఉప్పు ఇవన్నీ. అంతే, మామిడికాయ పచ్చడి రెడీ. ఇప్పుడు డబ్బాలోకి ఎత్తుకుంటున్నాను. ఇప్పుడైతే నేను పచ్చడి అంతా డబ్బాలోకి ఎత్తుకొని అందులో లాస్ట్కి ఉంటుంది కదా ఆయిల్, గ్రేవీ అంతా, దానిలో ఇప్పుడు నేను అన్నం అయితే వేసి మా బాబుకి మా ఆయనకి తినిపిస్తున్నాను. నేను కూడా తిన్నాను. ఇందులో మా పాప ఒకటి మిస్ అయింది. మా పాప మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉంది. మా అమ్మ కూడా మాకు చిన్నప్పుడు ఇలాగే పచ్చళ్ళు పెట్టినప్పుడు ఇట్లా గమాలలో అన్నం వేసి అందరికీ తినిపించేది అన్నమాట. ఆ ఫీల్ మా పిల్లలు మిస్ కావద్దని చెప్పేసి నేను కూడా అట్లనే చేసి మా వాళ్ళకైతే తినిపించిన. ఇలాంటి చిన్న చిన్న కోరికలు అస్సలు మిస్ కావద్దు. మాకు మా అమ్మ ఇలా తినిపించిందో నేను కూడా మా బాబుకి మా ఆయనకి అలాగే తినిపించాను. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళకు కూడా ఇక చాలు అని అంటలేరన్నమాట, అంత ఇష్టంగా తింటుండ్రు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. చిన్నప్పుడు మా చిన్నప్పటి రోజులైతే గుర్తుకొచ్చినాయి. మా అమ్మ కూడా మా తమ్ముళ్ళకి, మా అక్కకి, నాకు, మా నాన్నకి ఇలాగే పెడుతుండేది. నేను కూడా మా పిల్లలకు, మా ఆయనకి అలా పెట్టాలని నాకు అనిపించింది అన్నమాట. ఈ రోజుతో నాకు ఆ కోరిక నెరవేరింది. పచ్చడి మాత్రం అసలు ఎక్స్ట్రాడినరీగా కుదిరింది. చాలా బాగా నచ్చింది మా బాబుకున్న మా వారికి, నాకు కూడా నచ్చింది. అసలు ఇంత బాగా కుదురుతుందని అస్సలు అనుకోలేదు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. నేను చెప్పిన ఈ కొలతలతో మీరు ఈ పచ్చడి పెట్టుకోండి. మీకు కూడా ఇదే విధంగా కుదురుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.